విదేశీ విద్యా పథకాన్ని ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒక్క ఎస్సీ విద్యార్థులకే కాకుండా బీపీఎల్ పరిధిలో ఉండే అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేసినట్లు వెల్లడించారు. విదేశీ విద్యానిధి పథకము గతంలో పేరు మార్చుకోవడం ఇవన్నీ జరిగినాయి. దాని విషయంలో ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి అన్ని నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఉపయుక్తంగా ఉండే ఒక పాలసీని చేయమని చెప్పారు. అధికారులు ఆ ప్రాసెస్ లో ఉన్నారండి. దానివల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరం అది తీసుకొచ్చే విధంగా ఉన్నాం. అంటే ఈ 2 కుల సామాజిక వర్గాలే కాకుండా బెనిఫిషరీ అంటే బీపీఎల్ ఫ్యామిలీలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ మందికి ఈ ప్రోగ్రామ్ ను విస్తరించే విధంగా మేము ఒక ప్రణాళిక తీసుకొస్తున్నామండి.